ఇవాళ 45 టీఎంసీలు అడగడం అనేది ఒక చారిత్రక తప్పిదం. ఈ ప్రభుత్వం ఒక చారిత్రక తప్పిదానికి పాల్పడ్డది. దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకు చంద్రబాబును చూసి భయపడుతున్నారా? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా? దేనికోసం తగ్గించుకుంటున్నారు? అనుమతుల కోసం పోరాడాల్సిన మీరు అనుమతులు వదిలిపెట్టినరు, డిపిఆర్ వాపసు తెచ్చిండ్రు, నీటి కేటాయింపులను సగానికి సగం తగ్గించుకున్నారు. మరి నల్గొండకి ఏం కావాలి? రంగారెడ్డి జిల్లా ఏం కావాలి? దిండి ఎత్తిపోతల పథకానికి నీళ్ళు ఎట్లు ఇస్తారు? నువ్వు అసలు తెలంగాణకు ముఖ్యమంత్రివా, ఆంధ్రాకు ముఖ్యమంత్రివా? ఎవరి ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూ పాలమూరు గొంతుకు వస్తున్నావు కదా నువ్వు. మళ్ళీ గదే ఏదో అంటారు చూడు, పాడిందే పాట పాసువన్ల దాసరా ఏదో అంటారు, గాడిద పాటనో ఏదో అట్లున్నది రేవంత్ రెడ్డి పాట. గదే మళ్ళీ 299 512 దాన్ని అసెంబ్లీలోనే మూతోడు జవాబు దియామై మూతి వలగొట్టేట ఆన్సర్ చెప్పిన అసెంబ్లీలో ఆధారాలతో సహా చెప్పిన. మళ్ళా గదే చిల్లర పాట పాడతాడు. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఈయన ఇంతకు ప్రిపేర్ కాడు, ఆయన అంతకు ప్రిపేర్ కాడు. ఒక ఆయుధం పట్టుకుంటాడు, ఇక గదే చెప్తుంటాడు, ఊకదంపుడు కొట్టుడిగా. విషయం ఉండదు. నీకు లాస్ట్ టైం అసెంబ్లీలో చెప్పినా కదా, 299 512 మీద 1 డే ఫుల్ డిస్కషన్లో మీ నోరు ముయించిన నేను. అరే 1/2 మంది మంత్రులు లేస్తే కూడా ఎవరికి వాళ్ళకి సమాధానం చెప్పినాం. మేము కేసీఆర్ ట్రైనింగ్లో పెరిగిన వాళ్ళం కదా. 299 512లో ఆనాడు అసలు ఈ 299 512 ఏడికెళ్ళి వచ్చిందండి? కాంగ్రెస్ ద్రోహం కదా. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మరణ శాసనం రాసింది. ఇగో ఇది 2013లో కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. ఇది నాది కాదు, 2013 నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ ఉన్నారల్లా. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది. దిస్ ఇస్ నాట్ మై డాక్యుమెంట్. రాష్ట్ర ఏర్పాటుకు కొద్ది రోజుల ముందు తెలంగాణకు కృష్ణమ్మ నదిలో 299 టీఎంసీలు కేటాయించినము, ఆంధ్రాకు 512 టీఎంసీలు కేటాయించినమని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది. ఈ 299కు ఆజ్యులే కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ నాట్ మై డాక్యుమెంట్, దిస్ ఈజ్ అసెంబ్లీ డాక్యుమెంట్. అయినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోలే. మీరు కాంగ్రెస్ పార్టీ ఆనాడు, నేను కేసీఆర్ గారు డీటెయిల్గా చెప్పారు, నేను వాళ్ళకి బోను. అప్పర్ కృష్ణ ఆ ప్రాజెక్టులన్నీ ఎట్లా తెలంగాణకు అన్యాయం చేసిందో కేసీఆర్ గారు వివరంగా చెప్పారు. అయితే కేసీఆర్ గారు ఈ తెలంగాణ కాంగ్రెస్ అన్యాయం చేసింది, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దీన్ని ఎట్లా చెయ్యాలని చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో వితిన్ 42 days, దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ కేసీఆర్. జూన్ 2న ఆయన ప్రమాణ స్వీకారం చేసిండ్రు. కొత్త రాష్ట్రము, అధికారులు తేలలేదు, ఆఫీస్ తేలలేదు, ఎవరేడ కూర్చోవాలనో తెలియదు. బట్ ఆయన కమిట్మెంట్, ఆయన డెడికేషన్. జూన్ 2న ప్రభుత్వం ఏర్పడితే జూలై 14 2014 స్వయంగా కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చి ఆనాటి కేంద్ర మంత్రి ఉమాభారతి గారిని, ఆనాటి ప్రధానమంత్రి గారిని కలిసి మాకు ఈ 299 పేరిట అన్యాయం జరిగింది, రాష్ట్ర పోరాటమే నీళ్ల కోసము, మాకు సెక్షన్ 3 కింద వెంటనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయండి ఆనాడు 811. ఈ 811 టీఎంసీలను మళ్ళా పంచాల 2 రాష్ట్రాల మధ్య. లేదు బ్రిజేష్ తీర్పు ప్రకారం ఆ 1005 టీఎంసీలను మాకు 2 రాష్ట్రాల మధ్య పంచాలని రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో ఢిల్లీకి పోయి పోరాడిన నాయకుడు కేసీఆర్. దట్ ఈస్ హిస్ కమిట్మెంట్. డిపిఆర్లు వాపసు తెచ్చిన వాళ్ళు మీరు, ఢిల్లీకి పోయి సెక్షన్ 3 కోసం పోరాడింది కేసీఆర్. సెక్షన్ 3 అంటే ఏంటిదంటే యాక్ట్. అది మన రాజ్యాంగంలో 2 రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తినప్పుడు ఆ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీని చేయాల్సిన బాధ్యత కేంద్రాంది. దాన్ని పరిష్కరింపజాలకపోతే ట్రిబ్యునల్ వేసి ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించాలి. కేసీఆర్ గారు వేయండి, మాకు పరిష్కరించండి అని పోరాడిండు. ఢిల్లీ వినకపోతే సుప్రీంకోర్టుకు పోయింది కేసీఆర్ గారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడిండు కేసీఆర్ గారు. కేంద్రం మెడలు వంచి ఒత్తిడి చేసి ఆయన సెక్షన్ 3ని సాధించారు కదా. సెక్షన్ 3 కేసీఆర్ గారు ఎందుకు సాధించినట్టు?
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది గనుకనే కృష్ణానదిలో నిజమైన వాటా సాధించడం కోసమే కదా సెక్షన్ 3ని కేసీఆర్ సాధించింది. ఒకవేళ 299 టీఎంసీలకు మేము శాశ్వత ఒప్పందం చేసుకొని ఉంటే కేసీఆర్ గారు సెక్షన్ 3 కోసం ఎందుకు కొట్లాడతాడు? అపెక్స్ కౌన్సిల్కు ఎందుకు పోరాడతాడు? సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు దొక్కుతాడు? వందల సంఖ్యలో ఉత్తరాలు ఎందుకు రాస్తారు? అంటే కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం చేసింది కనుక మన వాటా తేలాలని చెప్పి ఆయన సెక్షన్ 3 పోరాడి సాధించిండు కేసీఆర్. ద్రోహులు మీరు, దొంగే దొంగ దొంగ అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. కేసీఆర్ సంతకం పెట్టిండు, ఆడబెట్టిండు చూపి నాకు. రేవంత్ రెడ్డి ఇప్పటికి 100 సార్లు చెప్పిన కేసీఆర్ సంతకం పెట్టిండని. చూపియవా 299కి ఎడబెట్టిండో కేసీఆర్? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతావు? ఆ కుర్చీ గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తావు? ఆనాడు అడహక్ ఒప్పందం, ఎందుకంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే 299, 512K ప్రాజెక్టులకు నిర్మించింది కనుక తాత్కాలికంగా దీన్ని వాడుకోండి, ట్రిబ్యునల్ పంచిన తర్వాత ఎవరి లెక్క వాళ్ళకే. ఈ యొక్క 299 అనేది ఏ రకంగా రాబోయే ట్రిబ్యునల్ కోర్టు తీర్పులకు కానీ పంపకాలకు కానీ అడ్డంకి కాబోదు అని స్పష్టంగా ఒక తాత్కాలికమైన ఒప్పందం అధికారుల మధ్య జరిగింది. సేమ్ థింగ్ నువ్వు గవర్నమెంట్ వచ్చినాక నీ రాహుల్ బొజ్జా 2025 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇవి అదే 299, 512కు మీరు ఒప్పందం చేసుకొని సంతకాలు పెట్టి, దీని మీద నేను కూడా అనొచ్చు రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండ, నీళ్ళకి అబద్ధం ఆడరాదా ఇది నాకు? రేవంత్ రెడ్డి సంతకం పెట్టి 299 ఒప్పుకున్నాడని నేను అనలేనా? మాకు కొంచెం విలువలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. నీలాగా స్థాయి దిగిపోయి చిల్లర మాట్లాడడం మేము. మరి నీ గవర్నమెంట్ వచ్చినాక కూడా మీ రాహుల్ బొజ్జాపై 299 సంతకం పెట్టి వచ్చింది కదా. దీంట్లో కూడా ఏం రాసిండ్రు? ఎలాంటి భవిష్యత్తులో అప్పుడు మొదటి నుంచి సేమ్ రిప్యుటేషన్ ఉంటుంది. అది ఈ 299 అనేది తాత్కాలిక, ఈ సంవత్సరానికే, భవిష్యత్తుకు ఉండదు, ట్రిబ్యునల్ అవార్డు మీద ఎలాంటి ప్రభావం ఉండబోదు. సేమ్ థింగ్. మరి ఇంట్లోనే ఇదే రాహుల్ బొజ్జా ఇంకో ఉత్తరం రాసిండు ఏమని? ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా 50-50 చేసుకుందాం. ఏది నీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాసిండు ఏమని? 299 మాకు చాలది, 50-50 అన్న ఈయనరు, ఇప్పుడు ట్రిబ్యునల్ అవార్డు వచ్చినాక ఫైనల్ చేసుకుందాము అన్నారు. ఆ 50-50 కోసం ఇక మేము 28 ఉత్తరాలు రాసినాము. నువ్వేం కొత్తగా రాయలే. మేము కూడా 299 చాలదు అని ఇక డేట్లతో సహా ఉన్న 28 ఉత్తరాలు, ఏ డేట్ రాసినాము, ఎప్పుడు రాసినాము, 28 ఉత్తరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాసింది. నువ్వు కొత్తగా రాసింది ఏమున్నది? నువ్వు కొత్తగా చేసింది ఏమున్నది? మేము కదా ట్రిబ్యునల్ సాధించింది, మేము కదా నీటి హక్కులను సాధించింది. అంటే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ముఖ్యమంత్రి అంతే, నీళ్ళ మంత్రి కూడా అదే ఏందో అదే తొక్కి ఈయన కూడా తొక్కినట్టున్నాడు అంటారు చూడు, అలా అదేదో అయిపోయినట్టుంది.